నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. నేను రవి. నిన్న కర్నూలు, ఇవాళ చేవేళ, జైపూర్, ఇవే కాదు అనకాపల్లి, బాపట్ల ఇలా వరుస బస్సు ప్రమాదాలు నేర్పుతున్న పాఠాలేంటి? ఆర్టీసీ బస్సు సురక్షితమన్నారు కదా, మరి ఈ ఘోరం మాట ఏంటి? అసలు టిప్పర్ లారీలపై నిఘా ఉందా? డ్రైవర్లకు శిక్షణ ఉందా? వాహనాలకు తనిఖీలున్నాయా? ప్రమాదం జరిగినప్పుడు హడావుడి చేయటం, తనిఖీలు చేస్తున్నామంటే తప్ప ఆ తర్వాత జరుగుతుంది ఏంటి? రోడ్డు ఎక్కితే సేఫ్టీకి గ్యారంటీ లేదు, బస్సు ఎక్కితే ప్రాణాలతో ఉంటామనే నమ్మకం లేదు, ఎట్నుంచి మృత్యు దూసుకొస్తుందో తెలియదు, రోడ్లపై నిత్యం రక్తపు పారుతున్నాయి. ఈ పరిస్థితికి కారణాలేంటి? రోడ్డు టెర్రర్కు ముగింపు పడేదెలా? ఇదే ఈరోజు స్పెషల్ స్టోరీ. ఒకే రోజు రెండు ఘటనలు, ఒకటి తెలంగాణలో, మరొకటి రాజస్థాన్లో. ఇక్కడ 21 మంది, అక్కడ 20 మంది. మొన్నటి కర్నూలు ప్రమాదంలో 20 మంది, అంతకుముందు రాజస్థాన్ ఘటనలో మరో 20 మంది చనిపోయారు. ఏంటి ఇంత దారుణం? ఎక్కడా సేఫ్టీ లేదా? రోడ్డు ఎక్కితే మళ్ళీ ఇంటికి సేఫ్గా వెళ్లే పరిస్థితి లేదా? ఎటువైపు నుంచి ఏ ప్రమాదం వస్తుందని భయపడాల్సిందేనా? బస్సు కాదు, కారు, టూ వీలర్ దేనిపై వెళ్తున్నా గ్యారంటీ లేదు. ఆఖరికి ఓ పక్కన నడుస్తున్న మృత్యు మింగేస్తోంది. ఎదురుగా వచ్చే లారీ వెనుక, అలాగే వెనక నుంచి వచ్చే బస్సు, పక్కనే వెళ్లే టిప్పర్, డివైడర్ అవతల నుంచి దూసుకొచ్చే కారు, ఏ రూపంలో మృత్యు వస్తుందో చెప్పలేని పరిస్థితి. చేవేళ్లలో కంకర్ లోడ్తో వెళ్తున్న టిప్పర్ ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. 20 మంది స్పాట్లోనే చనిపోయారు. ఈ ప్రమాదంలో పసుకంతో సహా 20 మంది మరణించారు. బస్సులోని ప్యాసింజర్లు కంకర్లో ఇరుక్కుపోయారు. ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపింది. అటు రాజస్థాన్ జైపూర్లో కూడా ఓ రోడ్డు ప్రమాదం జరిగింది. వాహనాలపైకి ట్రక్కు దూసుకెళ్లింది. హర్మదా పిఎస్ పరిధిలోని లోహా రామండిలో ఈ ఘటన జరిగింది. అక్కడ 19 మంది మృతి చెందారు, 50 మందికి గాయాలయ్యాయి. ఇక తాజాగా చేవేళ్ల, ఇంతకు ముందు కర్నూలులో జరిగిన బస్సు ప్రమాదాలు రోడ్ సేఫ్టీ ఎంత అనేది ప్రశ్నార్థకంగా చెప్తున్నాయి. ఈ ప్రమాదాలకు ముఖ్య కారణం అతివేగమే. చేవేళ్లలో జరిగిన ప్రమాదంలో అయితే వేగంగా వచ్చి ఆర్టీసీ బస్సును టిప్పర్ ఢీ కొడితే ఏకంగా బస్సు 2 ముక్కలైందంటే వేగం ఎంత తీవ్రత ఉందో అర్థం చేసుకోవచ్చు. లారీలోని కంకర ప్రయాణికులపై కుప్పలా పడటంతో స్పాట్లోనే 20 మంది చనిపోయారు. మృతులందరూ కంకర కింద కూరుకుపోయారు. మితిమీరిన వేగంతో వాహనాలు రోడ్లపై పరుగులు తీస్తూ ప్రజల ప్రాణాలను బలికొంటుంటే అసలు పట్టించుకునేవారే లేకుండా పోయారు. వరుస ప్రమాదాలే అందుకు ఉదాహరణగా కనిపిస్తున్నాయి. చేవేళ్ల ఘటనకు ప్రమాదానికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. ఓవర్లోడ్, ఓవర్ స్పీడ్తో వెళ్తున్న బస్సు కూడా ప్రమాదానికి కారణమే. బస్సులో పరిమితి దాటి 72 మంది ప్రయాణికులున్నారు. ఓవర్లోడ్, ఓవర్ స్పీడ్తో వెళ్తున్న టిప్పర్ ప్రమాదానికి అసలు కారణం. టిప్పర్లో 35 టన్నులకు బదులు 60 టన్నులు కంకర్ లోడ్ చేశారు. అటు రోడ్డు కూడా సరిగా లేదు. ఘటనా స్థలంలో పెద్ద గొయ్యి ఉంది, అక్కడే మలుపు కూడా ఉంది. అసలే ఓవర్ స్పీడ్, దానికి తోడు ఓవర్లోడ్, గోతులు మలుపులు అదనంగా తోడాయి. దీంతో టిప్పర్ అదుపు తప్పింది, బస్సును గుద్దేసింది. కంకర మొత్తం ప్రయాణికులపై కుప్పలా పడింది. ఇక కంకరపై టార్పలిన్ కూడా లేకపోవటం ఈ స్థాయిలో మృతులు పెరగడానికి పెద్ద కారణమైంది. మరో కీలకమైన విషయం ఏంటంటే, అనుమతి లేకున్నా ఈ రూట్లో భారీ వాహనాలు తిరుగుతున్నాయి. దీన్ని పట్టించుకునే నాదురే లేరు. ఇదే అంశానికి సంబంధించి అంటే మొత్తానికి దాదాపు ఈరోజు చేవేళ్ల ఘటన ఏంటైతే తెలుస్తుందంటే అధికారుల నిర్లక్ష్యం కూడా కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. మరోపక్క ఓవర్లోడ్ స్పీడ్తో వెళుతున్నటువంటి 2 వాహనాలు, మరోపక్క 72 మంది ప్రయాణికులు ఉన్నారు. 40 మంది ప్రయాణించేటటువంటి బస్సులో 72 మంది ప్రయాణికులు ఉన్నారు. అంతేకాకుండా అతి వేగంతో వస్తున్నటువంటి టిప్పర్, ఓవర్లోడ్ అంటే 30 టన్నులకే పరిమితం అవ్వాల్సినటువంటి టిప్పర్ 60 టన్నులతోటి ఓవర్లోడ్ తోటి కంకర తీసుకుని వెళ్తుంది లారీ. అది కూడా హై స్పీడ్లో వెళ్తుంది. ఒక చిన్న గోతులు, అదే కాకుండా ఒక సింగిల్ రోడ్. అసలు ఈ రోడ్లకి అంటే ఈ రోడ్లపై ప్రయాణించేందుకు అసలు పర్మిషన్ ఉందా? అధికారులు ఏం చేస్తున్నారు? మొత్తానికైతే మాత్రం ఈరోజు ఘటన అయితే మాత్రం బాధ్యులు ఎవరంటే ఎవరూ చెప్పలేని పరిస్థితి. ఏది జరిగినా సరే ప్రభుత్వం పైకే ఏళ్లు వెళ్తున్నాయి. ప్రభుత్వమే సమాధానం చెప్పాలి, మంత్రులు సమాధానం చెప్పాలి. అధికారులని నిలదీస్తున్నా సరే స్పందన ఉండలేదు. ఓ పక్క క్షతగాతులకి ఎక్స్గ్రేషియా ప్రకటిస్తున్నారు, అంతే తప్ప చేసేది ఎన్నో కుటుంబాల్లో విషాదం. ఇదే అంశానికి సంబంధించి మొత్తానికి ఇదే అంటే చేవేళ్లలో జరిగినట్టు ఘటనకు సంబంధించి మరింత అప్డేట్స్ మా కరస్పాండెంట్ కుమార్ లైవ్ ద్వారా అందిస్తారు. కుమార్, చెప్పండి, ఈరోజు చేవేళ్లలో జరుగుతున్నటువంటి పరిస్థితి అవ్వచ్చు, లేకపోతే అక్కడ జరిగినటువంటి ఆ మృతదేహాల్ని
ఆ కుటుంబ సభ్యులకు అప్పగించారా? అధికారులు ఏమంటున్నారు? మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కుమార్ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా. కుమార్, చెప్పండి, ఏంటి ఈరోజు చేవేలు ఘటనకు సంబంధించి మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి కుమార్? ప్రస్తుత ఉన్న పరిస్థితుల్లోని ప్రజలకి ఏదైతే రోడ్డు ప్రయాణం అంటే ఒక బెంబేలు ఎత్తిపోతున్నారనే చెప్పొచ్చు. వరుస ఘటనలలోనూ ఇప్పటికూ కూడా ఏదైతే సుమారు 60 మంది వరకు కూడా చనిపోయినట్టయితే మనం అయితే చెప్పొచ్చు. అంటే గతంలో మనం చూసాము, కర్నూలులోని ఒక బస్సు దగ్ధమయ్యి సుమారు 20 మంది చనిపోయారు. ఆ తర్వాత ఈరోజు ఏదైతే చెవెళ్లలో మండలంలోని ఏదైతే ఫిర్జాదిగూడ సమీపంలోని అతిపెద్ద రోడ్డు యాక్సిడెంట్ అయితే జరిగింది. ఇందుట్లో సుమారు 21 మంది కూడా చనిపోయారు. అలాగే ఇదే రోజు అంటే ఈరోజు రాజస్థాన్లోని మరొక రోడ్డు యాక్సిడెంట్లోని 20 మంది పైగా చనిపోయారు. అంటే ఈ ఘటనలన్నీ చూస్తుంటే ప్రజలు మాత్రం బెంబేలెత్తిపోతున్నారు. ముఖ్యంగా రోడ్డు ప్రయాణాలు ఇటు ఆర్టీసీ బస్సుల్లో కావచ్చు, ప్రైవేటు బస్సుల్లో కావచ్చు, లేదంటే ఇటు కారుల్లో కావచ్చు, లేదా 2 వీలర్లో కావచ్చు, వీళ్ళ రోడ్లపైకి రావాలంటేనే భయపడుతున్న పరిస్థితి అయితే ఉందనే చెప్పొచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈరోజు ఉదయం చేవేళ్లలోని అతిపెద్ద రోడ్ యాక్సిడెంట్ అయితే జరిగింది. ముఖ్యంగా ఇటు ఆర్టీసీ బస్సు అలాగే టిప్పర్ ఢీ కొనడంతో సుమారు 21 మంది చనిపోయారు. టిప్పర్లోని ఏదైతే కంకర్ లోడ్ వేసుకొని ఒక టిప్పర్ అతివేగంగా అయితే వస్తుంది, అలాగే ఆపోజిట్లోనే ఆర్టీసీ బస్సు కూడా వస్తుంది. ముఖ్యంగా ఈ రెండు ఒకవైపు వచ్చిన సమయంలోని ఆ రోడ్డుపై గుంత ఉండడంతో ఏదైతే టిప్పర్ లారీ ఒక్కసారిగా ఏదైతే దాన్ని తప్పించబోయి అదుపు తప్పి ఆర్టీసీ బస్సుపై అయితే పడిపోయారు. ముఖ్యంగా ఆర్టీసీ బస్సుపై పడడంతో అందుట్లో ఉన్న లోడ్ మొత్తం అంటే అందులో కంకర్ లోడ్ అవుతుంది. ఈ లోడ్ మొత్తం ఆర్టీసీ బస్సుపై పడిపోవడంతో కూడా చాలామంది ఊపిరాడక దాంట్లో మరణించినట్లయితే తెలుస్తుంది. ఈ యాక్సిడెంట్లో సుమారు 21 మంది అయితే చనిపోయారు. చాలామంది క్షతగాత్రులు కూడా ఉన్నారు. వెంటనే అక్కడ ఉన్న స్థానికులు ఇటు పోలీసులకి అయితే సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. పోలీసులు రాగానే కొన్ని అక్కడ ఏదైతే సహాయక చర్యల కోసం కొన్ని రెస్క్యూ టీమ్స్ని అయితే తెప్పించారు. అక్కడ జేసీబీ సాయంతో ఈ ఆర్టీసీ బస్సుపై పడిన టిప్పర్ లారీని అక్కడి నుంచి తొలగించే ప్రయత్నం అయితే చేశారు. ముఖ్యంగా ఇందులో ఉన్న కంకర్ మొత్తం బస్సులో పడిపోవడంతో కూడా ముఖ్యంగా చాలామంది ఊపిరాడక స్పాట్లోనే చనిపోయారు. స్పాట్లో సుమారు 20 మంది అయితే చనిపోయారు. ఇంకొకళ్ళు ఏదైతే ఇటు వైద్యం తీసుకుంటున్న సమయంలో మరొక వ్యక్తి అయితే చనిపోయారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ బస్సులో ప్రయాణించడానికి అలాగే ఆ టిప్పర్ లారీ రావడానికి రెండు ప్రమాదానికి చాలా కారణాలు ఎక్కువ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇందులోని ఓవర్లోడ్ అంటే టిప్పర్లోని 30 టన్నుల వరకు మాత్రమే సరుకు ఏదైతే మెటీరియల్ అయితే వేసుకుని వెళ్లాల్సి ఉంటుంది. కానీ ఇదే టిప్పర్లోని సుమారు 60కి పైగా 60 కేజీలు అంటే 60 టన్నులకు పైగా ఏదైతే ఈ టిప్పర్ లారీలో ఏదైతే ఈ మెటీరియల్ అయితే వేసుకుని వచ్చారో, అలాగే మరొక పక్క ఆర్టీసీ బస్సులో కూడా లిమిటెడ్గా ఉండాల్సిన జనాల కన్నా 74 మంది ఆ బస్సులో ప్రయాణిస్తున్నారు. అలాగే మరొక పక్క అక్కడ మెయిన్గా చెప్పాలంటే ఇటు మొయినాబాద్ ఇటు చేవెళ్ళ వికారాబాద్ వెళ్ళే రోడ్ మాత్రం ఇటు హైవేకి అంటే ఇది మొత్తం హైవేనే చెప్పొచ్చు, కానీ అది మాత్రం సింగిల్ అంటే 1 వే రోడ్డు. ఇది ముఖ్యంగా గతంలో అదే రోడ్డుకి 4 వే రోడ్స్కి అయితే పర్మిషన్ అయితే రావడం జరిగింది. కాకపోతే అక్కడ పర్యావరణకు సంబంధించి కొంతమంది వ్యక్తులు హైకోర్టులో అయితే కేసు అయితే వేశారు. ఈ కేసు వేయడంతో అక్కడ ఉన్న రోడ్డు పనులు మాత్రం స్టే అయితే రావడం జరిగింది. అక్కడ రోడ్డు విస్తరణ అయితే జరగలేదు. ముఖ్యంగా రోడ్డుకి అటువైపు ఇటువైపు కూడా భారీ వృక్షాలు అయితే ఉంటాయి. వాటిని తొలగిస్తే కానీ అక్కడ 4 వే రోడ్డు అయితే పడదు. కానీ ఇటు పర్యావరణకు సంబంధించి కొంతమంది వ్యక్తులు హైకోర్టులో కేసు వేయడంతో దానికి స్టే వచ్చింది. గతంలో ఇదే రోడ్లోని ఒక లారీ కూడా అక్కడ అంటే సైడ్ అంటే ఏదైతే రోడ్ సైడ్ని బిజినెస్లు చేసుకునే వాళ్ళపై ఈ లారీ వాళ్ళపై దూసుకెళ్ళింది. అప్పుడు కూడా చాలామంది చనిపోయారు. ఇప్పుడు తాజాగా ఈ ఆర్టీసీ బస్సు యాక్సిడెంట్ అయితే చాలా కీలకమని చెప్పొచ్చు. అతిపెద్ద యాక్సిడెంట్ అనే చెప్పొచ్చు ఆ రోడ్లోని. ముఖ్యంగా 1 వే ఉండడంతోనే ఆ రోడ్లోనే ఇటు ఆర్టీసీ బస్సులు, టిప్పర్లు, లారీలు అన్నీ కూడా అక్కడ ఓవర్టేక్ చేసుకుంటూ వెళ్తుంటాయి, లేదంటే ఎదురుగా వస్తుంటాయి. కానీ రాత్రి సమయాల్లో కూడా ఆ రోడ్డుపై ఏంటంటే ప్రయాణం చేయాలంటేనే ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ముఖ్యంగా ఈ యాక్సిడెంట్ను ఒక ఉదాహరణగా కూడా తీసుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ యాక్సిడెంట్ అయిననే తెలంగాణ ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇమీడియట్గా స్పందించింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఏదైతే ఈ సంఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారో, అలాగే మృతుల కుటుంబాలకు అంటే ఇందులో చనిపోయిన 21 మందికి కూడా 5 లక్షల కుమార్ అంటే ఓ పక్క తరచూ జరుగుతున్నా సరే అధికారులు ఎందుకు స్పందన రావట్లేదు అంటే ఒకసారి ఒక యాక్సిడెంట్ జరిగిందంటే దానిపై అంటే నిఘా పెట్టాలి, మరో పక్క మూలమలుపు అవ్వచ్చు, లేకపోతే ఆ రోడ్డుపై భద్రతా ప్రమాణాలు పాటించాలా, మరో పక్క బోర్డులు ఏర్పాటు చేయాలా, లేకపోతే స్పీడ్ బ్రేకర్ లాంటివి ఏర్పాటు చేయాలా, లేకపోతే ప్రమాదం పొంచి ఉందని చెప్పేసి సైన్ బోర్డులు కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఎందుకు అధికారులు నిర్లక్ష్యం వహించడానికి ప్రధాన కారణాలు ఏంటి? అంటే సరైనటువంటి నిఘా లేకపోవటమేనా కుమార్?
ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ రోడ్డు ప్రమాదాలు అనేవి ముఖ్యంగా హైవేల ప్రాంతంలోని విపరీతంగా జరుగుతూనే ఉంటాయి. గతంలో అనేక రోడ్డు ప్రమాదాలు అయితే మనం చూసాం. కానీ ఈ రోజు జరిగిన రోడ్డు ప్రమాదానికి ఇటు డ్రైవర్ నిర్లక్ష్యం కావచ్చు, లేదంటే డ్రైవర్ ఓనర్ అంటే ఆ మెటీరియల్ పంపించడానికి హెవీగా అంటే పరిమితంగా మించి లోడ్ వేయడం, అలాగే ఇటు ఆర్టీసీ బస్సులో కూడా పరిమితంగా మించి జనాలు ఎక్కడం. ఇవే కాకుండా ముఖ్యంగా ఆ రోడ్లో చూసుకున్నట్టయితే హెచ్చరికల బోర్డులు కూడా చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. అక్కడ ఎస్టర్న్లు కరువులు కూడా చాలా ఎక్కువైతుంటాయి. కానీ ఎక్కడా కూడా హెచ్చరిక బోర్డులు అయితే లేవు. ముఖ్యంగా గత ప్రభుత్వం కావచ్చు, లేదంటే ఇప్పుడున్న ప్రభుత్వం కావచ్చు, ఇలాంటి యాక్సిడెంట్లు జరిగినప్పుడు మాత్రం కేవలం ఇటు అధికారులు రావడం, లేదా మంత్రులు ఎమ్మెల్యేలు రావడం, అక్కడ చనిపోయిన వాళ్ళకి ఏదైతే పరిహారం ఇవ్వడం, ఇదే జరుగుతుంది తప్ప ఈ యాక్సిడెంట్ల నిర్మూలనకు సంబంధించి ఎటువంటి కార్యాచరణ అయితే తీసుకోవట్లేదని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇలాంటి సమయంలో ఎమ్మెల్యేలు రావడం, అలాగే మినిస్టర్లు రావడం, వాళ్ళని పరామర్శించడం, వెళ్ళిపోవడం, ఇవే జరుగుతుంది. కానీ ఈరోజు జరిగిన రోడ్డు ప్రమాదానికి మాత్రం ఇటు ప్రభుత్వం కూడా ఒక నిర్లక్ష్యం అనే చెప్పొచ్చు, లేదంటే ఇటు ఆ బస్సు డ్రైవర్ కావచ్చు, అంటే బస్సు డ్రైవర్ కూడా మరణించాడు, ఇటు టిప్పర్ లారీకి సంబంధించిన డ్రైవర్ కూడా మరణించాడు. వీళ్ళ అతివేగాలే చెప్పొచ్చు, లేదంటే మరొక పక్క ఇటు రోడ్డుకు సంబంధించి ఇటు పర్యావరణానికి సంబంధించి కూడా స్టే ఉంది. కాబట్టి దానికి అంటే అక్కడ ప్రమాద స్థలిలో కొంతమంది అయితే మాత్రం ఆవేదన వ్యక్తం చేశారు. అంటే ప్రభుత్వ పెద్దలపైనే ఆరోపణ చేశారు. ఆరోపణ ఏంటంటే అక్కడ బడా నేతల యొక్క ల్యాండ్లు ఉన్నాయి, ఆ ల్యాండ్ ఎక్కడ పోతుందో అన్న ఉద్దేశంతో ఎమ్మెల్యేలు, మరోపక్క మంత్రులు, ఎంపీలకు సంబంధించినటువంటి ల్యాండ్లు ఉన్నాయి, ఆ ల్యాండ్లు వల్లనే రోడ్డు అక్కడగా పర్మిషన్ రాలేదు, వాళ్లే ఆపుతున్నారు. మరోపక్క పర్యావరణ పేరుతోటి ప్రభుత్వ పెద్దలే ఈ రోడ్డుని అడ్డుకుంటున్నారు అనేటటువంటి సమస్యను కూడా అక్కడ ప్రమాద స్థలంలో కొంతమంది అయితే మాత్రం లేవనెత్తారు. నిజంగా ప్రభుత్వ పెద్దల యొక్క ఆ బడా నేతల యొక్క భూములు ఉన్నాయనుకోవచ్చా? ఎస్ రవి, మీరు చెప్పినట్టు ఎగ్జాక్ట్గా ఏంటంటే ఈ విషయంలో, అంటే ఈరోజు జరిగిన యాక్సిడెంట్ విషయంలో అక్కడ ఉన్న స్థానికులు మాత్రం చాలా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా అక్కడ ఒక నిరసన తెలుపడానికి కూడా వాళ్ళందరూ కూడా రెడీ అయ్యారు. ఎందుకంటే అక్కడ ఈరోజు ఉదయం స్థానిక ఎమ్మెల్యే వచ్చినప్పుడు అతనిని అక్కడ కనీసం ఆ యాక్సిడెంట్ దగ్గర వరకు కూడా రానియకుండా ఆ ఎమ్మెల్యేని అక్కడి నుంచి తిప్పి పంపించే ప్రయత్నం అయితే అక్కడ ఉన్న స్థానికులే చేశారు. అది ఎందుకంటే ఎప్పటి నుంచో కూడా అక్కడ ఉన్న ప్రజలు, అక్కడ ఉన్న స్థానికులందరూ కూడా ఈ రోడ్డుకు సంబంధించి ఎన్నో ఫిర్యాదులు ఇచ్చారు. అంటే గతంలో చాలా యాక్సిడెంట్లు జరిగినాయి, వాళ్ళ కుటుంబానికి సంబంధించి ఎంతోమంది పోగొట్టుకున్నారు. కాబట్టి అక్కడున్న స్థానికులు ఏదైతే గత ప్రభుత్వ ఎమ్మెల్యేలు కావచ్చు, లేదంటే ఇప్పుడున్న ఎమ్మెల్యే కావచ్చు, వీళ్ళకి అనేక ఫిర్యాదులు చేసినా వాటిని పట్టించుకోలేదు. ముఖ్యంగా చూసినట్టయితే ఇటు మోయినాబాద్ నుంచి చెవెళ్ళ, వికారాబాద్ ఈ ప్రాంతాల్లో చూసుకుంటే ముఖ్యంగా ఎక్కువ ఫామ్ హౌస్లు ఉంటాయి. బడా వ్యాపారవేత్తలు కావచ్చు, బడా రాజకీయవేత్తలు కావచ్చు, వీళ్ళకి సంబంధించి చాలా ఫామ్ హౌస్లు కూడా అక్కడైతే ఉన్నాయి. దానికి సంబంధించిన ల్యాండ్స్ కూడా ఉన్నాయి. అంటే మీరు అన్నట్టు ఏదైతే ఈ ల్యాండ్స్ కోసమే ఈ రోడ్డు పనులు ఆఫ్ చేశారనేది అయితే మనం స్పష్టంగా చెప్పలేము. ఎందుకంటే ముఖ్యంగా అక్కడ ఎవరు ఏ ల్యాండ్స్ ఉన్నాయనేది అయితే మనకి స్పష్టత లేదు. కాకపోతే పర్యావరణానికి సంబంధించి హైకోర్టులో దీనిపై పిటిషన్ అయితే పెండింగ్లో ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే హైకోర్టు కూడా స్టే ఇచ్చిందని అయితే మనం క్లారిటీగా చెప్పొచ్చు. అలాగే మరొక పక్క ఈ ఫామ్ హౌస్లకు సంబంధించి కూడా చాలామంది బడావేత్తలు, బడా రాజకీయ నాయకులకు సంబంధించి కూడా ఫామ్ హౌస్లు ఉన్నాయి. అలాగే మరొక పక్క చేవెళ్ళ దాటిన తర్వాత వికారాబాద్లో కూడా ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు వీకెండ్స్ సమయంలోని ఇటు హైదరాబాద్ నుంచి కావచ్చు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం నుంచి కూడా చాలామంది వికారాబాద్ ఫారెస్ట్లకు వస్తారు. అక్కడ ఏదైతే ఎంటర్టైన్మెంట్కి సంబంధించి కూడా చాలామంది పెద్ద వ్యక్తుల ల్యాండ్స్ అయితే అక్కడైతే ఉన్నాయి, అలాగే ఫామ్ హౌస్లు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఈ రోడ్డు విస్తరణ అనేది గత ప్రభుత్వం కూడా చేయాల్సిన పద్ధతి అయితే ఉంది. కాకపోతే అప్పుడు స్టే వచ్చింది, కానీ ఇప్పుడు ప్రభుత్వం కూడా దీనిపై ఒక నిర్లక్ష్యం వహించిందని చెప్పొచ్చు. ఇలాంటి యాక్సిడెంట్స్ జరిగినప్పుడు మాత్రం కేవలం వాళ్ళు వచ్చి తూతూ మంత్రంగా వెళ్ళిపోతున్నారు తప్ప ఆ తర్వాత ఒక 2 రోజులు ఒక హడావుడి అయితే జరుగుతుంది. అంటే బస్సులు చెకింగ్ కావచ్చు, ఆ రోడ్డుపై టిప్పర్లు కానీ ఓవర్లోడ్ తీసుకెళ్లే వాటిపై చెకింగ్లు అయితే జరుగుతాయి తప్ప ఆ తర్వాత దానిని వదిలేస్తారు. కానీ ఇలాంటి సంఘటనలు అంటే సుమారు 21 మంది చనిపోయారు. ఇందుట్లోని 10 నెలల పాప కూడా ఉంది. అలాగే మరొక పక్క ఒక తల్లిదండ్రులు, అంటే 2 పిల్లల తల్లిదండ్రులు కూడా చనిపోయారు. ఆ పిల్లలకి కనీసం ఇటు అమ్మమ్మ కానీ, నానమ్మలు కానీ, రిలేటివ్స్ కానీ ఎవరూ లేరు. కేవలం ఆ 2 తల్లిదండ్రుల్లో ఉన్నారు. కానీ ఇప్పుడు వాళ్ళు కూడా చనిపోయారు. అసలు వాళ్ళ పరిస్థితి ఏంటనేది అయితే ప్రభుత్వం కూడా ఎంత ఆలోచించాలనేది అయితే మనం వేచి చూడాల్సి ఉంది. రవి, రైట్, థ్యాంక్ యూ కుమార్. మొత్తానికి ఈరోజు చేవెళ్ళలో జరిగినటువంటి బస్సు టిప్పర్ ప్రమాదం అయితే మాత్రం కొన్ని కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. కొంతమంది ఒకే కుటుంబానికి చెందినటువంటి 3 ఈ ప్రమాద స్థలంలో మృత్యు కబళించింది. మరోపక్క ఒక్కసారిగా కంకర పట్టడంతో ఆ దుమ్ము ధూళి భరించలేక కుప్ప మొత్తం కుప్ప కిందే కూరుకొని పోయారు. ఏది అయినా సరే దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు? ఓ పక్క ప్రభుత్వే దీనికి బాధ్యత వహించాలని అక్కడ ప్రజా సంఘాలు అవ్వచ్చు, లేకపోతే బాధిత కుటుంబ సభ్యులు ఆరోపణలు ఉన్నాయి. ఎంతవరకు కరెక్ట్? మరోపక్క
ఏది సేఫ్ అంటే ఒక ఆర్టీసీ బస్సే సేఫ్ అని చెప్పేసి ఆర్టీసీ బస్ ఎక్కితే అక్కడ కూడా మృత్యు కబలిస్తుంది. మరో పక్క ప్రైవేటు ఆమ్యామ్యాలకు కక్కుర్తుపడి ఆ 35 టన్నులు రోడ్డు ఆ టిప్పర్లో ఆ బరువు మోయాల్సిన కంకర మోయాల్సిన టిప్పరు 65 టన్నులకి కక్కుర్తుపడి 65 టన్నులు అందుట్లో లోడ్ చేశారంటే ఎవరు దీనికి బాధ్యత? అధికారులు ఏం చేస్తున్నారనేది కూడా ఈరోజు స్పష్టంగా తెలుస్తుంది. దీనికి సమాధానం గతంలో ఏదైనా ప్రమాదం జరిగితే 2 లేదా 3 మరణాలు సంభవించాయి. కానీ ఇప్పుడు ప్రమాదాల తీరులో కూడా మార్పు వచ్చింది. బస్సులు మంటలకు అంటుకుంటున్నాయి, అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయి, చిన్న నిప్పుకే దూది పింజలా కాలిపోతున్నాయి. బస్సులు ఓ పక్క యాక్సిడెంట్ జరిగిందంటే అందులో 10 మందికి పైగా మరణిస్తున్నారు. చేవేళ్లలో జరిగిన ప్రమాదంలో 21 మంది మరణించారు. వారం క్రితం ఆంధ్రప్రదేశ్ కర్నూలులో జరిగినటువంటి బస్సు ప్రమాదంలో 19 ప్రయాణికులు అగ్నికి ఆహుతయ్యారు. కేవలం నిర్లక్ష్యం వల్లే ప్రైవేటు బస్సులో మంటలు అంటుకుంటున్నాయి. ఏపీ తెలంగాణనే కాదు, రాజస్థాన్ ఉత్తరప్రదేశ్లో కూడా భారీ బస్సు ప్రమాదాలు సంభవించాయి. ఏపీలో జరిగినట్లుగానే రాజస్థాన్లోని జైస్మర్లో ఓ ప్రైవేటు బస్సులో అయితే మాత్రం మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో 12 మంది అగ్నికి ఆహుతయ్యారు. ప్రైవేటు బస్సులోనే ప్రమాదాలు జరుగుతున్నాయనుకునే లోపే చేవేళ్లలో ఆర్టీసీ బస్సుని టిప్పర్ గుద్దటంతో 21 మంది చనిపోయిన ఘటన జరిగింది. మరి సేఫ్టీ ఎక్కడుంది? ఎక్కడ లేదు. అంతా దేవుడిపైనే భారం అనే పరిస్థితి కనిపిస్తోంది. తక్కువ కాలంలోనే భారీ బస్సు ప్రమాదాలు జరగడంతో అనేక ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అసలు వాహనాలపై ప్రభుత్వ కంట్రోల్ ఉందా అనేది ప్రజలు అనుమానిస్తున్నారు. కేవలం ట్యాక్సులు వసూలు చేయడానికే అధికారులు పరిమితమవుతున్నారా అని ప్రజలు అనుమానిస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తప్ప మరో తనిఖీ ఏదీ జరగటం లేదనేది కూడా అనుమానాలు వస్తున్నాయి. ఇక ప్రైవేట్ బస్సులది చాలా పెద్ద కథ. ఎన్నో ఉల్లంఘనలు ఉంటాయి. అసలు వాటికి రూల్స్ అనేవి ఉన్నాయా అనేది పట్టదు. ప్రైవేటు బస్సుల కండిషన్ రెగ్యులర్గా చెక్ చేస్తున్నారా? డ్రైవర్కు లైసెన్స్ ఉందా లేదా అనేది కూడా చెక్ చేస్తున్నారా? ప్రైవేటు బస్సులు అర్ధరాత్రి బయలుదేరతాయి, తెల్లారేసరికి గమ్యస్థానానికి చేరతాయి. ఎంత వేగంగా దూసుకుపోతే అలా రీచ్ అవుతాయి. మరి రోడ్డు ప్రమాదాలు జరిగేది ఓవర్ స్పీడ్ వల్లే కదా. రోడ్డు ప్రమాదాల విషయంలో సరైన యాక్షన్ ప్లాన్ నిల్. అప్పటికప్పుడు కంటి తుడుపు ప్రకటనలు, ఎక్స్గ్రేషియాలు, మంత్రుల పరామర్శలు, విచారణలు, నివేదికలు హడావుడి చేస్తాయి. కానీ ఏనాడైనా పరిష్కార మార్గాల గురించి ఆలోచించారా? ఇలా రూల్స్ ఫాలో కాని బస్సులు ఎలా రోడ్డు ఎక్కుతున్నాయో అర్థం కాదు. తెలుగు రాష్ట్రాల్లో తిరిగే బస్సులు వేరే రాష్ట్రాల్లో రిజిస్టర్ అవుతున్నాయి. అక్కడ ఫిట్నెస్ కాంప్రమైజ్ అవుతుంది. మాడిఫికేషన్లు చేసినా పట్టించుకునే వాళ్ళు లేరు. లంచాలతోనే అన్నీ మాఫీ అయిపోతున్నాయి. దీంతో ప్రైవేటు బస్సులు మృత్యు శకటాలు అవుతున్నాయి. ఇక ప్రైవేటు బస్సులో కార్గో దందా ఓ పెద్ద సమస్య. దానివల్లే మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయి. బస్సు లగేజీ బాక్సుల్లో సెల్ ఫోన్లు, ఫ్లేమబుల్ వస్తువులు ఇవన్నీ అగ్నికి ఆజ్యం పోసేవే. ప్రమాదానికి కారకాలే. రాత్రుల్లో ప్రయాణించే ప్రైవేట్ బస్సులను కంట్రోల్ చేసే వ్యవస్థ ఇటు తెలంగాణ అటు ఏపీలో కూడా లేదు. ప్రైవేటు డ్రైవర్లకు స్పాట్లో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు కూడా చేయరు. పైగా రాత్రిళ్ళు తనిఖీలు శూన్యం. కనీసం ప్రైవేటు బస్సు యాజమాన్యాలు కూడా డ్రైవర్లకు డ్రంక్ అండ్ టెస్టులు చేసినట్లు సర్టిఫికెట్లు ఇవ్వరు. దీంతో రాత్రిపూట బస్సులు రెచ్చిపోతున్నాయి. అనుకోని ప్రమాదాలు జరుగుతున్నాయి. యంత్రాంగం తూతూ మంత్రంగా చర్యలు చేపట్టి చేతులు దులుపుకుంటోంది. ఇక లారీల విషయానికి వస్తే వాటి కండిషన్ పూర్తిగా అట్టర్ ఫ్లాప్. ఫిట్నెస్ చెక్ చేసేవాళ్లే లేరు. చేసిన తూతూ మంత్రమే. అసలు కొన్ని లారీలకు నెంబర్ ప్లేట్లు కూడా కనిపించదు. లారీ డ్రైవర్లకు లైసెన్స్ ఉందా లేదా అనే పట్టించుకునే నాదుడే లేరు. క్లీన్ డ్రైవ్ చేసిన సందర్భాలు అనేక ఉన్నాయి. ఇక టిప్పర్ల సంగతి అయితే ఎన్నో లొసుకులు. ర్యాష్ డ్రైవింగ్, లైట్లు నీల్, బ్రేకులు వీక్, ఇన్ని లోపాలున్నా రోడ్లపై రయ్యమంటూ చక్కర్లు మరీ ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఇవే కదా, ఇసుక కానీ కంకర కానీ బండరాళ్ళు కానీ లోడ్ చేస్తే సరైన భద్రతా చర్యలు తీసుకోవాలి. ఇసుక కంకర అయితే ఫైన్ కవర్ చేయాలి. ఇక బండరాళ్ళు ఇనుప కడ్డీలు అయితే గట్టిగా బిగించాలి. టిప్పర్లో లారీల్లో ఇవేమీ కనిపించవు. లోడ్ చేసుకోవటం అలాగే రోడ్డుపైకి వచ్చేయటం మరీ ప్రమాదాలకు ఈ నిర్లక్ష్యమే కారణం కాదా? దీనికి పాలకులు, రవాణా అధికారులు ఏం సమాధానం చెప్తారు? చేవేళ్ల టిప్పర్లోని కంకరే ప్రయాణికుల ప్రాణాలు తీసింది. మరి కంకరకు పైన కవర్ ఉంటే ప్రమాద తీవ్రత తగ్గేదా కాదా? అదే కాదు, సగం యాక్సిడెంట్లు రాంగ్ రూట్లో వచ్చే టిప్పర్లు, ట్రాక్టర్లు, ఆటోల వల్లనే అని తెలిసినా కూడా ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు?
రోడ్లు రక్తాన్ని తాగుతున్నాయి, మనుషుల ప్రాణాలను బలికొంటున్నాయి. అందుకు ముఖ్య కారణం నిర్లక్ష్యమే. వాహనదారులు నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతుంటే అధికారులు చూసి చూడనట్లుగా ఉంటున్నారు. ఏం చేసినా పర్వాలేదు, ఎలా నడిపినా పర్లేదు, చలాన్లు కడితే చాలు అన్నట్లుగా ఉంది వాళ్ళ పరిస్థితి. ఇక విదేశాల్లో అయితే నిర్లక్ష్యంగా బైకులు ట్రక్కులు నడిపే వారిపై కఠిన చర్యలు ఉంటాయి. లైసెన్సులు రద్దు చేస్తారు, జైల్లో పెడతారు. మన దేశంలో మాత్రం చూసి చూడనట్లు ఉంటారు. పైగా ప్రమాదం జరిగినప్పుడు ఎక్స్గ్రేషియా ప్రకటించడమే తప్ప అని అనుకుంటారు. కర్నూలు ఘటన జరిగి వారం కాకముందే చేవెళ్ల ప్రమాదం జరిగింది. దీనికి అతివేగమే ముఖ్య కారణం. అతివేగాన్ని కంట్రోల్ చేయడానికి ఫైన్లు మాత్రమే సరిపోవు. ప్రజల్లో మార్పు రానంత వరకు ప్రమాదాలు తగ్గవు. ప్రజల్లో మార్పు రావడానికి ఫైన్లు కాదు, ప్రచారం అవసరం, కఠిన చర్యలు అవసరం. వాహనాలు అధిక వేగంతో వెళ్తుంటే వాటిని కంట్రోల్ చేయడానికి వ్యవస్థలు లేవు. మితిమీరిన వేగంతో దూసుకుపోతున్న వాహనాలపై ప్రభుత్వం కంట్రోల్ తప్పింది. నన్నెవడూ ఆపేదంటూ ఇటు మందుబాబులు అటు భారీ వాహనాల డ్రైవర్లు అపహాస్యం చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. మొత్తానికి అంటే ఒక ప్రైవేటు వ్యవస్థే కాదు, అటు ప్రభుత్వ వ్యవస్థలో కూడా లోపాలు ఉన్నట్లు కనిపిస్తున్నాయి. ఓ పక్క ఆర్టీసీలో బస్సులో ప్రయాణం అంటేనే సేఫ్గా అనుకునే పరిస్థితిలో ఈరోజు చూసినటువంటి ఈ పరిస్థితిని చూస్తే మాత్రం, ఈ ఘోర ప్రమాదాన్ని చూస్తే మాత్రం ఆ పరిస్థితి అయితే మాత్రం లేదు. మరోపక్క ప్రైవేటు వాహనాల్లో వెళ్తే ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయని చెప్పేసి చాలామంది బాధపడుతుంటే ఆర్టీసీ సేఫ్ అనేది మాత్రం ఈ ప్రమాదాన్ని చూస్తే మాత్రం ప్రశ్నార్థకంగా మారుతుంది. ఓ పక్క ఓవర్లోడ్, మరో పక్క ఎదుటి వ్యక్తి ఏ విధంగా ఉంటారు, మరో పక్క డ్రైవర్ సరైనటువంటి నిద్రమత్తులో ఉండడా లేకపోతే ఏదైనా సరే గమనించేటటువంటి వ్యవస్థ అయితే మన దగ్గర లేదు. మరో పక్క డ్రంక్ అండ్ డ్రైవ్లు, ఫైన్లు. అలాగే కర్నూలు ఘటనలో 16 ఫైన్లు ఉన్నాయి, కానీ దాన్ని నివారించింది ఎవరు? మరోపక్క అధికారులు కక్కుర్తుకు పడి వాళ్ళ యొక్క చేతివాటాలను ప్రదర్శించి ఇలాంటి ప్రమాదాలకు కారణమవుతాయి. మొత్తం అంటే అంతా చోద్యం చూస్తూ జరిగిన తర్వాత, ప్రమాదం జరిగిన తర్వాత అందరూ కూడా స్పందించి అసలు ప్రమాదానికి కారణం అంటే ఈ ప్రమాదాల్లో ఎవరు ప్రధానమైనటువంటి కారణం అంటే ముఖ్యంగా మానవ తప్పిదమే కారణం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఓ పక్క డ్రంక్ అండ్ డ్రైవ్లు అవ్వచ్చు, మరో పక్క రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో అక్కడ పెట్టాల్సినటువంటి బోర్డులు కానీ లేకపోతే మలుపులు ఎగిన ప్రమాదాలు జరిగినప్పుడు ఆ మలుపులు నివారించడం కానీ రోడ్డు సేఫ్టీ చర్యలు అయితే మాత్రం ప్రభుత్వం చేయట్లేదని చెప్పేసి చాలా విమర్శలు వస్తాయి. ఇక ప్రమాదాలు పెరగడంతో ప్రజలు ప్రభుత్వాల పాత్ర సమానంగా ఉన్నాయి. ఓవైపు నిర్లక్ష్యం, మరోవైపు బాధ్యత లేనితనం స్పష్టంగా కనిపిస్తోంది. వాహనాలను నియంత్రించడంలో ప్రభుత్వాలు అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారు. రోడ్డు ప్రమాదాలను కంట్రోల్ చేయడానికి ప్రజలు ప్రభుత్వాలు ఏకం కావాల్సిన అవసరం ఏర్పడింది. ప్రమాదాలను తగ్గించడానికి ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరి. దీనికి ప్రజల్లో అవగాహన కల్పించడం అత్యవసరం. ఎప్పుడైతే అవగాహన మారుతుందో అప్పుడే సమాజంలో మార్పు వస్తుంది. అందుకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి. వేగం, రూల్స్ బ్రేక్ చేయటం, నిర్లక్ష్యం మనుషుల ప్రాణాలను, కుటుంబాలను ఎలా బలి తీసుకుంటుందో తెలియజెప్పాలి. అన్నిటికీ మించి రూల్ ఫాలో కానీ ప్రతి వాహనదారుడిపై కఠిన చర్యలు ఉండాలి. అది 2 వీలర్ అయినా టిప్పర్ అయినా అన్ని రూల్స్ ఫాలో అయితేనే రోడ్డు ఎక్కాలి. అలా లేని వాహనదారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. మళ్ళీ స్టీరింగ్ పట్టకుండా నియంత్రించాలి. అప్పుడే పరిస్థితిలో మార్పు వస్తుంది. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరో స్పెషల్ స్టోరీలో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్. నిజం ఇదే మా ఇజం.